దిగ్గజ ధీరుడు, దర్శక ధీరుడు రాజమౌళి ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ అదొక సంచలనం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి తరతరాలు మాట్లాడుకునే చరిత్ర ఉంటుంది. కానీ సినిమా రిలీజ్ కాకముందే ఎస్ఎస్ రాజమౌళి అలాగే మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SS-29 మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే ఒక సంచలన కామెంట్ చేశారు ఒడిశా డిప్యూటీ సీఎం మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ పై ఒడిశా ఉప ముఖ్యమంత్రి సంచలన పోస్ట్ చేశారు. అదేంటంటారా, షూటింగ్ సినిమాలకు మా రాష్ట్రం ఒక గొప్ప వరం లాంటిదని, అక్కడ ఎవరు షూటింగ్ చేయడానికి వచ్చినా ఆహ్వానిస్తామని, అలాగే సినిమాలకు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో అవకాశం కల్పిస్తామని ఒడిశా ఉప ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చూద్దాం. ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని సూచించారు. గతంలో మల్కాన్గిరిలో పుష్ప2 షూటింగ్ జరిగినట్లే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే 29 మూవీ కోసం కోరాటపూడిలో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇది ఒడిశా పర్యాటక రంగానికి మంచి అవకాశం లాంటిది. ఈ చిత్ర షూటింగ్ వలన ఒడిశా ఫ్యూచర్లో సినిమా షూటింగ్తో పాటు టూరిజంలకు ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్ చేసుకునేందుకు అన్ని భాషా ఇండస్ట్రీలకు స్వాగతిస్తున్నాం. షూటింగ్లకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తామంటూ ఒడిశా డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా అంటేనే ఒక విధంగా ఉంచుకున్నా, కానీ అలాంటి సినిమాలు మా రాష్ట్రంలో చూసుకోండి. అలాంటి సినిమాలే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఇండస్ట్రీ కానీ మా రాష్ట్రానికి వచ్చే సినిమా షూటింగ్ చేసుకోండి. మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తాం, ప్రపంచ స్థాయి సకల సౌకర్యాలు కల్పిస్తామని మహేష్ బాబు అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో SS-29 ఇంకా ఒడిశాలో కోరాటపూడిలో షూటింగ్ జరుగుతుంది. కొన్ని అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ సమయంలోనే డిప్యూటీ సీఎం కామెంట్ చేశారు, ఒక తెలుగు సినిమానే కాదు, ఏ సినిమా ఇండస్ట్రీ అయినా ఒడిశాలో షూటింగ్ చేసుకోండి, ప్రభుత్వం సకల సౌకర్యాలతో పాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉండాలని చూస్తుందని హామీ ఇచ్చారు.